నమస్తే మిత్రులారా, నా పేరు సురేష్. మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద సమగ్రంగా లోతుగా విశ్లేషణ చేసి అందిస్తున్నాము. సో మన ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్ బంధువుల చేత కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ని లైక్ చేయండి. అలాగే వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే వీడియోలో ఉన్న కంటెంట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. రాష్ట్రంలో అంటే ఒకటి ఏపీనే కాదు, తెలంగాణ కూడా చెప్పుకోవచ్చు దీని గురించి. హిజ్రాస్ అదే ట్రాన్స్జెండర్స్గా పిలుస్తాం మనము అఫీషియల్గా. వాళ్ళ దాడులు విపరీతంగా పెరిగిపోయినాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏపీలో ఆ జిల్లా ఈ జిల్లా ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాదు, అన్ని ప్రాంతాల్లో ఒకప్పుడు హిజ్రాస్ అంటే కొంతమంది రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇటీవలి కాలంలో వాళ్ళల్లో కూడా అసలు హిజ్రాస్ దానికి సంబంధించిన వాళ్ళు కాకపోయినప్పటికీ పూర్తిగా లేడీస్ కూడా డబ్బు సంపాదించుకోవడం కోసం హిజ్రాస్గా రావడం, అట్లాగే కొంతమంది మగవారు పురుషుల ఇండి కూడా ఈజీ మనీ కోసం అని చెప్పి హిజ్రా అవతారం ఎత్తి వాళ్ళని వీళ్ళని బెదిరించడం, డబ్బులు వసూలు చేసుకోవడం. ఇలా వాళ్ళు ఇటు మగవాళ్ళు అటు పూర్తిగా చెందిన ఆడవాళ్ళు హిజ్రాస్గా రూపం చెంది వీళ్ళ అవతారాలు వేసుకొని రావడం వల్ల హిజ్రాస్కున్న విలువ పోతుందని చెప్పుకోవాలా. అనేక చోట్ల ఏం చేస్తున్నారంటే వీళ్ళు, మనం చూస్తూనే ఉండడం, చాలామంది మేబీ చూసి ఉండొచ్చు, ట్రైన్లలో కూడా డబ్బులు అడుగుతూ వస్తారు. ఇచ్చిన వాళ్ళు ఇది వాళ్ళ దగ్గర ఉన్నది ఇస్తే తీసుకోరు, మినిమం ఇంతని వాళ్ళే చెప్తారు, 10 రూపీస్ 20 రూపీస్ అని. ఇవ్వకపోతే ఊరుకోరు, తిడుతుంటారు. అనేక షాపుల్లో కూడా చూడొచ్చు మనం, వారం వారం అని లేకపోతే డైలీ అని చెప్పి షాపుల దగ్గర కూడా వస్తుంటారు. వచ్చి ఆ షాపుల్లో ఎవరైతే యజమానులు ఉంటారో యజమానుల దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతారు. వాళ్ళు ఎంతో కొంత ఇస్తారు, కానీ వీళ్ళు సాటిస్ఫై ఎవరు దాంతో. మేము పద్దాకల రాము, వీక్లీ వన్సే వస్తాము, సో మేము అడిగినంత అమౌంట్ ఇవ్వాలి, 50 ఇవ్వండి, 100 ఇవ్వండి, 20 ఇవ్వండి, ఇట్లా ఇస్తారు. కొంతమంది ఇవ్వకపోతే అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవడం మానేశారు. వీళ్ళు చండాలమైన ప్రవర్తన చేస్తున్నారు. ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్. అక్కడ ఆ షాప్లో చాలామంది కస్టమర్లు ఉంటారు కదా, వాళ్ళ ముందు ఆ షాప్ యజమాని పరుగు పోయే విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. నేను ఈ వీడియో చివరిలో మీకు ఒక వీడియో పెడతాను. హిజ్రాస్ ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లాలోని కందుకూరు, అదే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఒక హాస్పిటల్లో చేసిన దౌర్జన్యం, హాస్పిటల్లో నర్సు మీద చేసిన దాడి గురించి ఈ వీడియో చివరిలో ఒక వీడియో పెడతాను, చూడండి ఖచ్చితంగా. మీకు అసలు వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారని తెలిసింది. కందుకూరులో ఏం జరిగిందంటే, రీసెంట్గా వీళ్ళు వెళ్ళారు ఓ హాస్పిటల్కి. కామన్గా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళరు, ఈ మధ్య అవి కూడా స్టార్ట్ చేశారు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అలా హాస్పిటల్లో డబ్బులు అడిగారు. ఇచ్చేవాళ్ళు ఎవరు లేరని చెప్పి అక్కడ ఎవరైతే కౌంటర్లో ఉంటారో, ఇది ఓపీ చూసే కౌంటర్లో ఇచ్చేవాళ్ళు ఎవరు లేని చెప్పి అక్కడ నర్సు చెప్పింది. కొంతసేపు ఆగి వస్తే మా డాక్టర్ గారు ఉంటారని చెప్పింది. అయితే వీళ్ళు ఆమె గట్టిగా పట్టుబడడంతో ఆమె కుదరదు, ఇక్కడ ఇచ్చేవాళ్ళు ఎవరు లేని కొంచెం గట్టిగా చెప్పింది. దీంతో అక్కడ వచ్చిన 3-4 హిజ్రాస్ ఎవరైతే ఉన్నారో ఆమె మీద దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆమె జుట్టు పట్టుకుని లాక్కెళ్ళి కొట్టారు. ఇవన్నీ అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో స్టోరేజ్ అయ్యాయి. ఆ వీడియోస్ మీకు చివరిలో ఉంటాయి. దీని మీద పోలీస్ కేసు పెట్టింది ఆ నర్సు. తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు, హిజ్రాస్ అలా చేయకూడదు అని చెప్పారు. సరే, ఇంకా ఆ టాపిక్ పక్కన పెడితే ఇది మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. ఎక్కడైనా ఒక పెళ్లి కనపడితే చాలు, శుభకార్యం కానీ అశుభకార్యం కానీ, టెంట్ వేసి ఉందంటే ఆడకెళ్ళి వీళ్ళ చేసే రచ్చ మామూలుగా ఉండట్లేదు. హిజ్రాస్ అందరిని అనట్లేదు, నేను ఇక్కడ మెయిన్గా గుర్తించాలి. ఏదైతే ఎక్కువ మంది చేస్తున్నారో, ఇలా చేసే బిహేవియర్ చేస్తున్నారో వాళ్ళ గురించే చెప్తున్నాను. మిగతా వాళ్ళు దీని గురించి అవసరం లేదు. అలా చేసే వాళ్ళకి సంబంధించిందే ఈ వీడియో. శుభకార్యం ఏం జరిగినా అశుభకార్యం ఏం జరిగినా అక్కడ ఏదైనా టెంట్ ఉంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోతున్నారు. డిమాండ్ మామూలుగా కాదు. శుభకార్యం అయితే 10,000, 20,000, 50,000 డిమాండ్ చేస్తున్నారు. ఈగిపోతే రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆడ ఇంట్లో బంధువులందరి ముందు పరువు పోగొట్టుకోలేక అనేక మంది ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితుల్లో వీళ్ళు అడిగినంత ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. రీసెంట్గా నాకు తెలిసిన వాళ్ళ పెళ్లి జరిగితే ఆడకి వెళ్ళి 10,000 డిమాండ్ చేసి 5,000 తీసుకొచ్చారు. తర్వాత మళ్ళీ ఇంకో వాళ్ళ ఇంట్లోనే వేరే ఆ ఫంక్షన్కి సంబంధించి, ఆ మ్యారేజ్కి సంబంధించి మళ్ళీ వేరే చిన్న శుభకార్యం ఉంటే అప్పుడు మళ్ళీ 2,000 డిమాండ్ చేసి తీసుకుని వెళ్ళారు. అంటే వీళ్ళ పరిస్థితి ఏంటంటే, సమాజంలో వీళ్ళు కూడా ఒక అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి సిద్ధమైపోయినట్టుగా కనబడుతుంటారు. కొంతమంది హిజ్రాల పరిస్థితి దాడి చేస్తాం, మాకు ఏదైతేనే ఉంది, మీరు ఏదైనా చేసుకోండి, మాకు డబ్బులు ఇస్తే ఓకే, సైలెంట్గా వెళ్ళిపోతాం, డబ్బులు ఇకపోతే మీ పరువు తీస్తాం అని చెప్పి వాళ్ళని భయపెట్టి భయోందనలకు గురి చేసి డబ్బులు వసూలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ఇలాంటి వారి మీద ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కొంచెం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం ఆ తరుణం వచ్చింది కూడా. హిజ్రాస్ ఇలా చేస్తున్న ఈ దారుణమైన వైఖరిని అరికట్టే విధంగా ఒక రకమైన చట్టం తేవడం కానీ, లేకపోతే పోలీసు ఉన్నతాధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ, ఇలా చేస్తే
కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఏదైతే జిల్లా ఉంటుందో ఆ జిల్లాలో హిజ్రాలకు సంబంధించిన ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళ ద్వారా మిగతా ఉన్న అందరు హిజ్రాలకు తెలియజేసే విధంగానే చర్యలు కానీ చేపడాల్సిన అవసరం ఉంది. లేకుంటే మాత్రం భవిష్యత్తులో ఇటు ఏపీలో, ముఖ్యంగా ఏపీ అటు తెలంగాణలో కూడా హిజ్రాలు చేసే దౌర్జన్యాలు అన్నీ కావని చెప్పి ఆ విధంగా పెరిగి పెచ్చురిల్లిపోతాయని చెప్పి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. స్టార్టింగ్ నాకని చెప్తున్నాను మొదలు చెప్పే అది తగిలింటే అక్కడ తలపై బయట పోయి ఫోన్ చేస్తా. సత్యం ఫోన్ చేస్తుంది. ఇది పక్కన ఏం చేస్తాను కొంతమంది పడుతుంది. ఎంత మనుషులు పాప ముసలి చూడు అక్కడ అమ్మాయి అక్కడి నుంచి రాకపోతున్నాం. ఇప్పుడు బయట క్యాంప్ పెట్టండి సరిపోద్ది. అప్పుడు క్యాంప్ 4 పెట్టండి. మన దగ్గర వచ్చి మన దౌర్జన్యం చేస్తారంటే చూడు అమ్మాయి ఇది అసలు వాళ్ళకి ఏం అవసరం అని చెప్పు. దాంతో ఆ అమ్మాయి ఎవరు అసలుకి సారా చూసారా సార్ అమ్మాయి చూడు ఐమి క్లీన్ చేస్తానని మాత్రం లోపలికి తీసుకుపోయింది. అయితే మా హాస్పిటల్ దగ్గరికి హిజ్రాయేలు ఒక 4 వచ్చారు. వాళ్ళు వచ్చి మాకు డబ్బులు కావాలి అని చెప్పి వచ్చారు. సారు మేడం లేరమ్మా, సారు మేడం వచ్చాక రండి, ఇప్పుడైతే వెళ్ళండి, సారు మేడం వచ్చాక రండి అని చెప్పాను. లేనుకోకుండా నువ్వేంది మాకు చెప్పేది అని చెప్పి నా మీదకి కలబడడానికి జుట్టు పట్టుకొని కొట్టి దమ్మ చెంపలు వేసి కొట్టి తలకేసి కొట్టారు. ఇంకా నేను తర్వాత కింద పడేసి నన్ను దమ్మ కొట్టి రోడ్డు మీదకి ఈడ్చుకొని పోయి నా జేబులో ఉన్న డబ్బులు, నా చేతికున్న ఉంగరం మొత్తం తీసుకున్నారు రోడ్డు మీద.